హాయ్ అండి అందరికీ. 8th క్లాసు ఫిజిక్స్ నుంచి సెకండ్ లెసన్ అనమాట. ఘర్షణ నుంచి ఎవ్రీ లైన్ కూడా మనం బిట్గా ఫేమ్ చేయడం జరిగింది కాబట్టి మరి ఎలాంటి బిట్లు వస్తాయనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, అరటిపండు తొక్క మీద అడుగు పెట్టినప్పుడు బాలుడు క్రింద పడిపోవుటకు గల కారణం. మరి అరటిపండు తొక్క మీద కాలు వేసినప్పుడు నునుపుగా ఉంటుంది కాబట్టి అరటిపండు తొక్క అనేది మరి బాలుడు పడిపోతాడు. దానికి గల కారణం ఏంటంటే నునుపుగా ఉండడం. అంటే అక్కడ ఘర్షణ బలం అనేటటువంటిది చాలా చాలా తక్కువగా ఉంది. అంటే ఘర్షణ బలం అనేటటువంటిది లేకపోవడం అయితే కాదు. ఘర్షణ అనేది శూన్యం అనేది ఎప్పుడూ కాదు, ఎంతో కొంత ఘర్షణ ఉంటుంది. ఘర్షణ శూన్యం కాదు. మనకి ఇదే లెసన్లోనే ఆ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఘర్షణ ఎప్పుడూ కూడా శూన్యం కాదు, ఎంతో కొంత ఘర్షణ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఘర్షణ తక్కువగా ఉండడం అనేది మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ చూస్తే ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని కొలిచే పరికరం స్ప్రింగ్ త్రాసు. స్ప్రింగ్ త్రాసులో సాగుదలని గ్రాడ్యుయేట్ స్కేలుపై కదిలే సూచిక ద్వారా మరి దాన్ని కొలుస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి కానిది ఏది? ఉపరితలం అనేటటువంటిది గరుకుదనం అనేది పెరిగితే ఘర్షణ బలం తగ్గుతుంది. సో ఇక్కడ మనకి సరికానిది ఏదంటే ఆప్షన్ 1 మాత్రం సరికాదు. అంటే ఘర్షణ బలం ఏమవుతుంది? గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది. సో ఇక్కడ తగ్గుతుంది అనేది రాంగ్. గరుకుదనానికి ఘర్షణకి అనులోమానుపాతమే ఉంటుంది. ఇక్కడ చూస్తే ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది. రెండు ఉపరితలాలను ఎత్తుపల్లాల అంతరబంధనం వల్ల అంతరబంధనం వల్ల ఇలా గరుకు ఉందనుకోండి, ఇంకా రెండోది కూడా అదే గరుకు, చిన్న గరుకు ఉంటే ఆ రెండింటి యొక్క అంతరబంధనం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ కాదు. పైవన్నీ అని ఇచ్చుకున్న ఆప్షన్, పైవన్నీ అయితే కాదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సరికాదనమాట. నెక్స్ట్ వన్, ఒక వస్తువు నిశ్చల స్థితి నుంచి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలం ఏమిటి? ఒక వస్తువు నిశ్చల స్థితి ఉంది. నిశ్చల స్థితి నుంచి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైనటువంటి బలం ఏమిటి? చూడండి, దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ స్థైతిక ఘర్షణ అంటారు. స్థైతిక ఘర్షణ. నెక్స్ట్ వన్, ఒక వస్తువును అదే వేగంతో, అంటే ఒక వస్తువు ఆల్రెడీ కదులుతుంది, నిశ్చల స్థితి అన్నారంటే స్థైతిక ఘర్షణ. కదులుతున్న వస్తువు అదే వేగంతో కదులుతూ ఉండాలంటే దానికి కావలసిన బలం ఏంటంటే జారుడు ఘర్షణ. చూడండి, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? అంటే స్థైతిక ఘర్షణ అనేటటువంటిది మరి ఎక్కువగా ఉంటుంది, హయ్యెస్ట్గా ఉంటుంది. జారుడు ఘర్షణ అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. మరి దొర్లుడు ఘర్షణ అనేటటువంటిది బాగా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది అన్నారు. సో ఇది రాంగ్. స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ స్థైతిక ఘర్షణ అనేది మరి జారుడు ఘర్షణ అలాగే దొర్లుడు ఘర్షణ ఈ రెండింటికంటే కూడా స్థైతిక ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇది రైట్ ఆన్సర్. మరి స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణకి సమానంగా ఉంటుంది. రాంగ్. స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణలకు ఎటువంటి సంబంధము ఉండదు. సో రాంగ్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరైనది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఘర్షణ యొక్క ఆవశ్యకత. చూడండి, ఘర్షణ అనేటటువంటిది ఎక్కడెక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ నడవడం, అలాగే శుద్ధ ముక్కతో రాయడం బోర్డు పైన, మరి గోడపై మేకులు కొట్టడం, ముడి వేయాలన్నా ఒక ముడి అది కరెక్ట్గా నిలబడాలన్నా కానీ అక్కడ ఘర్షణ ఉండాలి. మరి భవన నిర్మాణం, మరి వస్తువుని కదపడం, ఇవన్నింటిలో కూడా ఘర్షణ అనేటటువంటిది ఉండడం వల్ల మాత్రమే అవి మనం చేయగలుగుతున్నామని అర్థం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి కానిది ఏది? మరి ఘర్షణ వలన వేడి ఉత్పత్తి అవుతుంది. మరి స్క్రూలు, బాల్ బేరింగులు లేదా బూట్ల అడుగు భాగం అరిగిపోవుటకు గల కారణం ఘర్షణ.
సో ఇక్కడ రెండు సరి అయినవే. మరి మిక్సీ జార్ని వాడినప్పుడు మరి కొన్ని నిమిషాల పాటు అది వేడిగా అయిపోతుంది. మరి దానికి గల కారణం కూడా మనకు అక్కడ ఘర్షణే అన్నమాట. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే, కానీ ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి మనకి పైవేవి కాదు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కార్లు, ట్రక్కులు, బుల్డోజర్లకు ఈ మూడింటికి కూడా అంటే ఇలాంటి వెహికల్స్ అన్నింటికి కూడా గాడులు కలిగినటువంటి టైర్లను అమర్చుటకు గల కారణం. మరి గాడులు కలిగినటువంటి టైర్లు అమర్చారు అంటే అక్కడ ఘర్షణ అనేటటువంటిది పెంచడానికి, ఘర్షణను పెంచుటకు. క్రింది వానిలో ఘర్షణ యొక్క పెంచే ప్రక్రియ కానిది ఏమిటి? ఘర్షణ పెంచే ప్రక్రియ కానిది సైకిళ్ళు, మోటార్ వాహనాలు బ్రేక్ సిస్టంలో బ్రేక్ యొక్క ప్యాడ్లను ఉపయోగించడం అనేది ఘర్షణను తగ్గించేందుకు. మరి కబడ్డీ ఆటగాళ్ళు తమ ప్రతిభను మెరుగ్గా పరుచుకోవడం కోసం తమ చేతులను మట్టితో రుద్దుతారు. ఎందుకు అంటే ఇక్కడ ఇది కూడా ఘర్షణను పెంచుకునేందుకు. మరి ఇక్కడ చూస్తే మనకి పైది కూడా ఘర్షణను పెంచడానికే. మరి ఘర్షణ పెరిగితేనే కదా బ్రేక్ ప్యాడ్ వాడేటప్పుడు అది సడన్గా ఆగుతుందన్నమాట. మరి ఇది కూడా ఘర్షణను పెంచుకునేందుకే. మరి జిమ్నాస్టులు మెరుగైన ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. మరి జిమ్నాస్టులు కూడా వారి చేతులకు మరి ఇవి రాసుకుంటారనమాట. రాసుకోవడం దేనికోసం అంటే గరుకు పదార్థాలను రాసుకోవడం కూడా మరి అక్కడ ఘర్షణను పెంచేందుకే. మరి అలాగే సైకిల్, మోటారు, మెకానిక్ యంత్రాలు కదిలే భాగాల వద్ద గ్రీజును ఉపయోగిస్తారు. ఇది ఎందుకు అంటే ఘర్షణను తగ్గించేందుకు. చూడండి, ఘర్షణ పెంచే ప్రక్రియ కానిది ఏది అంటే ఈ 4th వన్ అనేది ఘర్షణను పెంచేందుకు కాదు, ఘర్షణను తగ్గించేందుకు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఘర్షణను తగ్గించే ప్రక్రియకు చెందనది ఏమిటి? మరి ఘర్షణను తగ్గించడానికి ఉపరితలాల మధ్య గరుకుతనాన్ని తగ్గించాలి. అలాగే ఘర్షణను తగ్గించే పదార్థాల కోసం కందెనలు అనేటటువంటి వాడతారు. మరి ఘర్షణను తగ్గించే పదార్థాలని కందెనలు అంటారు. ఘర్షణను తగ్గించేందుకు యంత్రం యొక్క కదిలే భాగాల మధ్య చమురు, గ్రీజు, గ్రాఫైటు ఇట్లాంటివన్నీ కూడా పోస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఘర్షణను తగ్గించే ప్రక్రియ అన్నమాట. సో ఇక్కడ మనకి పైవన్నీ అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? సరి అయినది ఏది అంటే ఘర్షణను పూర్తిగా తొలగించి వాటిని శూన్యం చేయలేము. చూడండి, ఇది ఉపరితలం అనేటటువంటిది సంపూర్ణంగా నునిపోయినది కాదు. ఉపరితలం అన్నమాట ఇది. ఉపరితలం సంపూర్ణంగా నునిపోయినది కాదు అంటే ఘర్షణ అనేటటువంటిది శూన్యం కాదు. ఉపరితలాలకు కొన్ని ఎత్తు పల్లాలు అనేటటువంటి ఉంటాయి. తక్కువ ఎత్తు పల్లాలుగా ఉన్నప్పుడు కొంచెం నునుపుగా అనిపిస్తుంది తప్ప పూర్తి నునుపుదనం అనేటటువంటిది ఎక్కడా ఉండదు. ఘర్షణ అనేటటువంటిది ఎక్కడ కూడా శూన్యం కాదు. సో పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏది? మరి జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. సో ఇది మనకి సరి అయినదే. దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే ఎక్కువ అన్నారు. దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే తక్కువ. సో ఇది సరికాదు. దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణల కంటే స్థైతిక ఘర్షణ అనేటటువంటిది ఎక్కువ. సో ఇక్కడ ఇది కూడా మనకి సరి అయినదే. అంటే ఇక్కడ మనం తక్కువ అని ఇవ్వాల్సింది స్థైతిక ఘర్షణ దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణల కంటే తక్కువ. స్థైతిక ఘర్షణ అనేది దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే తక్కువ అన్నారు. సో ఇది కూడా రాంగే. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం రాంగ్ ఇచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వన్, చక్రం యొక్క అంటే మనకు చెప్పుకున్నాం కదా స్థైతిక ఘర్షణ ఎక్కువ, దానికంటే కొంచెం తక్కువ జారుడు ఘర్షణ, దానికంటే కొంచెం తక్కువ దొర్లుడు ఘర్షణ. ఓకేనండి. నెక్స్ట్ వన్, దొర్లించడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు, అప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది. అందుకే నూతిలో నుంచి నీటిని తీసేటప్పుడు చక్రాన్ని ఉపయోగించడం. చక్రం ఆవిష్కరణ మెయిన్గా ఘర్షణను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో చక్రం గొప్ప ఆవిష్కరణలలో ఒకటిగా చెప్పబడుటకు గల కారణం.
చక్రం అనేటటువంటిది గొప్ప ఆవిష్కరణలలో ఒకటిగా చెప్పబడుటకు గల కారణం ఏంటంటే దొర్లుడు ఘర్షణ అనేటటువంటిది జారుడు ఘర్షణ మరియు స్థైతిక ఘర్షణల కంటే తక్కువగా ఉంటుంది కాబట్టే మరి చక్రం ఆవిష్కరణ అనేది గొప్పగా చెప్పడం జరిగింది. మరి నూతిలో ఉన్నటువంటి నీటిని తీయేందుకు ఇలా తాడుని ఫ్రీగా మూవ్ చేయగలుగుతాం. అంటే చక్రం తిరగడం ద్వారా మనం తాడుని ఫ్రీగా ఇలా మూవ్ చేయగలుగుతాం. అంటే దొర్లుడు ఘర్షణ అనేటటువంటిది ఈజీ అని అర్థం. నెక్స్ట్ వన్, చక్రాల మధ్య భాగం మరియు సీలింగ్ ఫ్యాన్లు, సైకిల్ ఇరుసుల మధ్య బాల్ బేరింగులు వంటివి. బాల్ బేరింగులు కూడా దొర్లుడే, అవి కూడా గుండ్రంగా ఉంటాయి. బాల్ బేరింగులను ఉపయోగించుటకు గల కారణం ఏమిటి అంటే ఇక్కడ కూడా ఆన్సరు దొర్లుడు ఘర్షణ జారుడు మరియు స్థైతిక ఘర్షణల కంటే తక్కువ. నెక్స్ట్ వన్, డ్రాగ్ అంటే ఏమిటి? డ్రాగ్ అనగా ప్రవాహి ఘర్షణ. డ్రాగ్ అనగా ప్రవాహి ఘర్షణ. శాస్త్రీయ భాషలో ప్రవాహులు అనగా వాయువులు మరియు ద్రవాలు. నిరంతరం ప్రవాహులలో చెలించేటటువంటి పక్షులు మరియు చేపలు వాటి యొక్క ఆకారం అనేటటువంటిది ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యేక ఆకృతుల్లో కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి ఈ ప్రవాహులలో చెలించేవంటే నీటిలోను మరియు వాయువుల్లోను గాలిలోను చెలించేటటువంటి పక్షులు చేపలు వంటివి ప్రత్యేక ఆకృతిలో కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రవాహి ఘర్షణను అధిగమించడంలో తక్కువ శక్తిని కోల్పోయేందుకు, వాటి యొక్క శక్తి అనేటటువంటిది తక్కువగా కోల్పోయేందుకు మాత్రమే అవి అలా కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? మరి ఘర్షణ అనేది ఉపరితలాల యొక్క స్వభావంపై ఆధారపడుతుంది. మరి ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు స్థైతిక ఘర్షణ పనిచేస్తుందన్నారు. రాంగ్. జారుతున్నప్పుడు జారుడు ఘర్షణ పనిచేస్తుంది. నెక్స్ట్, స్పర్శలో ఉన్నటువంటి రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని ఘర్షణ వ్యతిరేకిస్తుంది. అలాగే ఘర్షణ కొన్నిసార్లు అవాంఛనీయమైనది, మనం కోరుకున్నట్లుగా జరగదని అర్థం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? ఘర్షణను తగ్గించే పదార్థాలు చమురు మరియు గ్రాఫైట్. అలాగే ఘర్షణ వలన ఉత్పత్తి అయ్యేది ఉష్ణం లేదా వేడి. ప్రవాహులు ప్రయోగించేటటువంటి ఘర్షణ డ్రాగ్. ఘర్షణను పెంచే ప్రక్రియ ఉపరితలాలను నునుపు చేయడం. సో ఉపరితలాలను నునుపు చేయడం అయితే కాదు. ఘర్షణను పెంచాలంటే ఉపరితలాలు గరుకుగా మారాలి. సో మన చేతులకి ఏదైనా గరుకుది రాసుకునేటప్పుడు కబడ్డీ ఆడగలగడం అలా అనమాట. మరి క్యారం బోర్డు మీద పౌడర్ వేస్తారు, అది దేనికి అంటే ఘర్షణను తగ్గించేందుకు. క్యారం బోర్డు పైన పౌడర్ వేసేది నునుపుదనాన్ని పెంచి ఘర్షణను తగ్గించేందుకు. నునుపుదనం చేశారు అంటే అక్కడ ఘర్షణ తగ్గించారు. ఓకేనండి. గరుకుదనం చేసేటప్పుడు ఘర్షణ పెరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 సరికాదు. క్యారం బోర్డుపై పౌడర్ చల్లడం అనేది దేనికి ఉదాహరణ అంటే జారుడు ఘర్షణకి ఉదాహరణ. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్. నెక్స్ట్ లెసన్ అనేది అందించడం జరుగుతుంది మరి మీకు.